విదురపో జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తూనిగలాడేనా చాలులే విదురపో జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తూనిగలాడేనా తుమ్మెదలాడేనా తూనిగలాడేనా నవ్వులదానా అంత దొంగు నుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలడేసి లేవు పోసి నవ్వులదానా మూసే నీ కనులా ఎటులా పూసేరే నిదరా అదరా జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తూనిగలాడేనా తుమ్మెదలాడేనా తూనిగలాడేనా అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రాని అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రాని ఔరా కోరికలు కలలు తీరా నిజమైతే అయితే జాబిలి కోనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా నీ సోగ కనుల రెప్పల్లో తునిగలాడేనా తుమ్మెదలాడేనా తునిగలాడేనా అల్లుడు గారు వచ్చారన్నయ్య అలాగమ్మా చూసారా మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భడవ అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా ఏం బాబు ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారండి. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాల్ని చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుటి స్నానానికేమో వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి అర్జునరాజు భీమరాజు సంజీవరాజు నాగలరాజు తోకరాజు కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండయి, మంచ మంచి చెట్ట క్రీములు ఉండయి, మంచ మంచి వేరుసింగి విడేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులున్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, సన్ని, పిత్తం, గుండుసూల, భరసూల. నీ దగ్గర ఏమలాగ భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్ర ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది.
ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడు లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో. అవు అయితే ముందు ఇగో ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండ సరికి దొరికింది. అబ్బా ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గాన్ని తీసుకెళ్తాను. వద్దండి, నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఇప్పుడేదో ఆస్తి వస్తే ముగ్గురు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుస్తకేసుకుని చచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే పోలేదు ఖుషి. ఏమండి? ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట. ఇంకా అవరనే ఈ మగవాళ్ళ అపోహ. మన మర్యాద ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా? ఆడవాళ్ళు వాడికి అయిపోయిందా? ఎంత బావగారిని అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటి మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకునే తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. మంచి వేషాలు ఉన్నాడు. నువ్వు బాలు వర్షాలు ఎవరితో రక్షాలు? మూడున్నా లేని కళ్ళ ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా. ఈ తొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉండను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అను అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చిందన్నమాట. అంత ధైర్యం కాదే, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానవ మర్యాద నీ కొంపలో తట్టుకుంది.
ఏమిటన్నా మానం మర్యాద ఏంటన్నా మానం మర్యాద ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది నువ్వు ఆడదంటే ఆడదు నిన్ను ఆడదంటే ఆడజాతికి అవమానమే అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని ఏం చేశావా పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా ఏనాడైనా నీ పన్ను చేశావా పరుగులమ్మ అంటూ ఊరిని ఉద్ధరించాలని పోయిందే ఏమైంది ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది పైగా దొమ్మరకం పట్టావు దొమ్మరకం జాగ్రత్త నోరు కదిపావో నరికేస్తాను ఇల్లు కదిలావో రాకేస్తాను గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి తీయాల్సిందే బాబు బంగారు లాంటి పిల్లనిచ్చావుగా చూసావా పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు మహా గొప్ప పని చేశారని నువ్వు అట్లాగే అంటుండు సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు అబ్బా ఎంత ఆశ చూడు లక్ష్మి నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది పాడుబడ్డ గుళ్ళాగా అయిపోయింది ఏమిటండి ఆ మాటలు నువ్వు వచ్చే లక్ష్మి రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను సరేనా